గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు పుల్లారావు గారు, ఉమామహేశ్వరరావు గారు, ఈనాటి సినిమా హీరో రోహిత్, అదే మరిగా ప్రతినాయకుడు నందమూరి తారక్, ఈరోజు ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాడు కోరపాటి సాయి గారు, అదే మరిగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ గారు, అంతేకాకుండా హీరోయిన్ కొత్త అమ్మాయి రెండో పిక్చర్ అనుకుంటాను ఈషా తల్వార్ గారు, అదే మరిగా సాయి కార్తిక్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ఈరోజు ఇక్కడ మీ ఉత్సాహం చూస్తూ ఉంటే సినిమా ఫంక్షన్ అంటే వెరైటీగానే ఉంటుంది, వేరేగా ఉంటుంది. నేను రాజకీయ మీటింగ్లు పోయినప్పుడు డిఫరెంట్గా ఫీల్ అవుతాను. అదే సినిమా మీటింగ్కి వస్తే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ మీలో వస్తుంది. దానికి కారణం ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఒక పక్క బాలయ్య హీరోనే కాకుండా ఒక మంచి నాయకుడిగా, మీ అందరూ అభిమానించే నాయకుడిగా ఈరోజు బాలయ్య రావడం చాలా సంతోషం. రెండో పక్కన చూస్తే కృష్ణా జిల్లా అంటే మనకు గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు. ఒక యుగ పురుషుడు, ఏ తరానికైనా ఆదర్శంగా శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా. సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకోకుండా ఉండే పరిస్థితి రాదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే ఒక విలక్షణమైన రోజు. ఈరోజు నారా రోహిత్ మా కుటుంబం నుంచి వచ్చి బాణంతో ఆయన మొదటి సినిమా స్టార్ట్ చేసి కంటిన్యూగా బాణంలా దూసుకుపోతున్నాడు. ఇదే సినిమాలో నందమూరి తారక్ అయితే ప్రతి హీరోగా విలన్గా బ్రహ్మాండంగా నేను అడిగాను, ఎప్పటి నుంచి నువ్వు విలన్గా చేస్తున్నావు అంటే ఇది రెండో పిక్చర్ అని చెప్పాడు. ఇప్పుడు కూడా చూడడానికి సినిమాలు ఎట్టున్నాడు అదే మరి కనపడుస్తున్నాడు. చాలా సంతోషం. ఈ రెండు కాంబినేషన్లో ఈరోజు పిక్చర్ రావడం చాలా సంతోషం. మా కుటుంబానికి రెండూ ఉన్నాయి. ఒక పక్క రాజకీయం, ఇంకో పక్క సినిమా. సినిమాలో ఉండే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీకి సినిమా రంగానికి శాశ్వతంగా అవినాభావ సంబంధం ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా కుటుంబం రాజకీయ కుటుంబంగా ఉన్న నారా రోహిత్తో సినిమా కుటుంబం కూడా మళ్ళీ మారే పరిస్థితి చాలా సంతోషం. ఈరోజు ఇలాంటి ఫంక్షన్లకు రావడం, నేను కూడా ఈరోజు చూస్తే చాలా బిజీగా ఉన్నాం. ఈ ఫంక్షన్కి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా. మా తమ్ముళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతున్నారు. ఇది ఒక మంచి అనుభూతి. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక హిస్టారికల్ డే. ఈరోజు నాకు 3 సంఘటనలు జరిగాయి. ఉదయం నేను తాత్కాలిక రాజధాని నిర్మాణాన్ని సూపర్వైజ్ చేయడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడుండే మా జాయింట్ కలెక్టర్ కానీ ఒక స్తూపం ఉంటే దాని దగ్గర తీసుకెళ్లారు. ఆ స్తూపాన్ని చూస్తే 755 సంవత్సరాల కంటే ముందు రాణి రుద్రమదేవి పట్టాభిషేకం చేస్తూ ఇక్కడ మన అమరావతిలో ఆ స్తూపం ఉందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి 755 సంవత్సరాల కంటే ముందు ఇదే రోజున ఆవిడ పట్టాభిషేకం చేయడం, అదే మరగా
ఆవిడ పుట్టినరోజు కావడం, ఇవన్నీ చూస్తే అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు మనందరి రాజధాని అమరావతి. అదైన తర్వాత ఇప్పుడే అమరావతి ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఏ విధంగా తయారు కావాలి, నేను అందుకనే ఒక మాట చెప్పాను. ప్రపంచంలోనే మేటైన నగరాల్లో టాప్ 10లో మన అమరావతి ఉంటుంది. ఇండియాలో నెంబర్ 1 సిటీగా అమరావతి ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. దానికే ప్రపంచంలో 3 ఆర్కిటెక్టులు పెట్టి అడ్మినిస్ట్రేటివ్ సిటీకి ఈరోజు కాంపిటీషన్ పెట్టాం. బ్రహ్మాండమైన డిజైన్స్ తయారు చేశాం. ఆ కాంపిటీషన్లో జపాన్కు సంబంధించిన ఒక కంపెనీని ఎంపిక చేశాం. అంటే ఒక పక్క రాణి రుద్రమదేవి పుట్టిన సందర్భం, 750 సంవత్సరాల కంటే ముందు పట్టాభిషేకం చేసి ఆ స్తూపాన్ని ఇక్కడ పెట్టుకోవడం. రెండోది, ఈరోజు రాజా చెయ్యి వేస్తే పిక్చర్ కూడా ఈరోజు ఇక్కడ చూస్తే ఆడియో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. సాయి కూరపాటి సినిమా తీశాడు, ప్రదీప్ డైరెక్ట్ చేశాడు, సాయి కార్తీక్ మ్యూజిక్ చేశారు. అందులో ఈ ఫంక్షన్ నేను పక్కన బాలయ్య ఉన్నాం. ఈ పిక్చర్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సాయి కూరపాటి అనుకున్న సినిమాలు బ్రహ్మాండంగా, అందులో నందమూరి తారక్ అయితే విలన్గా యాక్ట్ చేశాడు, అది కూడా యాడెడ్ అట్రాక్షన్. ఇవన్నీ కలిపి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. ఏ సినిమా మా కుటుంబ సభ్యులు నటించినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకునే వాళ్ళనే మొదటి వాడిని. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ, నేను ఇక్కడుండే అభిమానులందరికీ ఒకటే కోరుతున్నా, మీ ఉత్సాహం చూస్తున్నాను. నందమూరి నారా అభిమానులందరికీ, ఒకప్పుడు అభిమానులంటే నందమూరి వంశానికి ఉండేవాళ్ళు, సినిమాలో మాకు ఫాలోయర్స్ ఉండేవాళ్ళు. కానీ రోహిత్ వచ్చిన తర్వాత ఆయన కూడా అభిమానులు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి సినిమాల్లో కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా వినోదం కోసరం. ఓసారి సినిమాలు చూస్తే భయం వేస్తుంది. నందమూరి బాలకృష్ణ సినిమాలు వేరేగా ఉంటాయి, కానీ కొంతమంది సినిమాలు చూస్తే రాత్రుల్లో మళ్ళీ నిద్ర కూడా రాదు. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. నేను అందుకని ఇక్కడే ప్రొడ్యూసర్స్ కూడా కోరుతున్నాం, మీరిచ్చే సినిమా వల్ల, మీరు తీసే సినిమా వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడాలి, కానీ మీ సినిమాలు చూసి నిద్ర రాకుండా లేనిపోని జబ్బులు వచ్చే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. రెండోది, సినిమాలు కూడా ఇటీవల మనం చూస్తున్నాం, విలువల్ని పెంచే సినిమాలు ఉండాలి. సినిమాలు చూసి నేరాలు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. అలాంటి సినిమాలు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం. అందుకే మీరందరూ ఆలోచించాల్సింది, ఎలాంటి సినిమా చూస్తే సమాజానికి మంచిది. అదే మరిగా మంచి సినిమాలు తీయడం కూడా మన నుంచి ప్రొడ్యూసర్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సినిమాకు ఒక చరిత్ర ఉంది. నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినటువంటి సినిమా జీవితం మనం చూస్తే ఆయనకి ఒక ప్రత్యేకత ఉంది. ఇంకో పక్క 2 రాష్ట్రాల్లో ఇప్పుడు తెలుగు అభిమానులు ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు హిందీ తర్వాత ఎక్కువ మార్కెట్ ఉండే భాషా చిత్రాలు ఏమైనా ఉన్నాయంటే అది తెలుగు తప్ప ఇంకోటి లేదు. అలాంటి తెలుగు సినిమాల్ని ఇంకా ఆదరించే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క చూస్తే సినిమా యొక్క భవిష్యత్తు కూడా ఇంకా పెరుగుతూ ఉంది. భారతదేశంలో దగ్గర ఒక 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సినిమా వ్యాపారం జరుగుతూ ఉందంటే ప్రజలకు సినిమాలపైన ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సినిమా పరిశ్రమ ఒక పరిశ్రమగా ముందుకు పోతా ఉంది. దానికి కారణం వినోదం ఒక పక్క, ఇంకో పక్క మనం చూస్తే చాలా మంది పరిశ్రమ పైన కూడా ఆధారపడ్డారు.
నేను అందుకనే ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు రాష్ట్రం రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. షూటింగ్ చేయాలంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బీచెస్ కానీ సుందరమైన ప్రాంతాలు కానీ అరకు లాంటి ప్రాంతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను సినిమా పరిశ్రమ ఉండే పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో మీరు ముందుకు రండి. అన్ని విధాలా మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. పూర్తిగా ప్రోత్సహిస్తామని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు వచ్చిన అభిమానులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ పిక్చర్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ పరిశ్రమ ఈ యొక్క పిక్చర్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.